అండం విడుదల అవ్వట్లేదా? అది మీకు అర్థమవుతుందా లేదా? ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా? సో ఈరోజు ఈ టాపిక్ మీద విందాం. నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో యాక్చువల్గా ఏంటి అని అంటే, ప్రతి ఆడవాళ్ళకి అండం అనేది అండాశయాలలో ఒక్కొక్క ఎగ్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఎగ్ ఫామ్ అయిన తర్వాత అది ఒక 14th డే అంటే 14వ రోజున విడుదలవ్వాలి. సో నార్మల్గా 28 నుంచి 30 రోజుల సైకిల్ ఉన్న వాళ్ళకి 12, 13, 14, 15 ఈ 4 రోజులలో ఎగ్ అనేది పెద్దగా అయ్యి పగిలిపోయి రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన తర్వాత ట్యూబ్లో వెళ్ళి వెయిట్ చేస్తుంది. స్పర్మ్స్ అంటే భార్య భర్తలు కలిసిన తర్వాత ఆ స్పర్మ్స్ రిలీజ్ అయినప్పుడు గర్భాశయంలోకి అక్కడి నుంచి ట్యూబ్ వరకు వెళ్ళి ఎక్కడైతే ఎగ్ ఉందో అక్కడికి వెళ్ళి ఎగ్గులోకి స్పర్మ్ని ఇంజెక్ట్ అయిపోయిన తర్వాత బేబీ అనేది ఫామ్ అవుతుంది. అది ఒక 5 రోజులు అక్కడ పెరిగిన తర్వాత అక్కడ నుంచి గర్భాశయంలోకి వస్తుంది అనమాట. అప్పుడు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నా సరే, పోనీ బీటా హెచ్సిజీ టెస్ట్ అన్నా. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నెలసరిలు కరెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి ఎగ్ ఫామ్ అవుతుందా లేదా, ఎగ్ 18 mm to 20 mm పెరిగిందా లేదా, 20 mm తర్వాత అది ఎగ్ రిలీజ్ అయిందా లేదా, అంటే పగిలిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. సో ఇది ఎలా చూసుకోవాలి? మనకి మామూలుగా ఒకటి ఇంట్లో కావాలి అని అంటే నార్మల్ 28 to 30 సైకిల్ అంటే 28 నుంచి 30 రోజుల సైకిల్ ఉన్న వాళ్ళకైతే 14వ రోజున ఎగ్ విడుదల అవుతుంది అని అనుకుంటాం. కాబట్టి 14, 13 రోజులన మనము LH కిట్ అంటే ఓవ్యులేషన్ కిట్ చెక్ చేసుకోవచ్చు. లేదు అది అవ్వట్లేదు అని అంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫాలిక్యులర్ స్టడీ చెక్ చేయించుకొని ఎగ్ ఫామ్ అవుతుందా లేదా, రిలీజ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. యూజువల్గా ఎగ్ ఫామ్ అయినా కానీ కొంతమందికి పగిలిపోదన్నమాట, రిలీజ్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్లో ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మామూలుగా ఏంటి, న్యాచురల్గా ట్రై చేసే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి ఎగ్ విడుదల అవ్వడానికి కంపల్సరీగా ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాక మేము నార్మల్గా 36 గంటల తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. సో భార్య భర్తలు అప్పుడు కలవండి అని చెప్తాం. ఈ మామూలుగా IVF సైకిల్స్, IUI సైకిల్స్లో అయినా కానీ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత ఎగ్ కలెక్షన్ IVF సైకిల్స్లో చూస్తాం. లేదంటే IUI సైకిల్లో కణాలని మనం విడుదల చేస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమందికి ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వనిది ఎందుకు అనేది డీప్గా చూసుకోవాలి అని అనుకుంటే కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా ఉంటుంది. హై ప్రోలాక్టిన్ అంటే ఆడవాళ్ళల్లో ప్రోలాక్టిన్ లెవెల్స్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యేదానికి అది ఎక్కువ ఉంది అంటే గనక ఎగ్ ఫామ్ అవ్వడం ఒక రకమైతే ఎగ్ పగిలిపోవడం కూడా కష్టంగా ఉంటుంది. వీళ్ళకి కొంచెము పీరియడ్ కూడా తక్కువ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అని బ్లడ్ టెస్ట్ ద్వారా చూసుకోవాలి. ఇంకా దీంతో పాటు థైరాయిడ్ టెస్ట్ ఉన్నా కానీ, PCOD కండిషన్స్లలో కానీ, తర్వాత మామూలుగా వాళ్ళల్లో ఏమైనా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, కొంతమంది జాబ్ స్ట్రెస్ ఎక్కువ, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల, ప్రెగ్నెన్సీ రావట్లేదని ఎమోషనల్గా ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ అవుతే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంది. థైరాయిడ్ డిసార్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా తర్వాత హై ప్రోలాక్టిన్తో పాటు ఇంకా వేరే కండిషన్స్ ఏమైనా హార్మోనల్ డిఫెక్ట్స్ ఉన్నాయనేది చూసుకొని దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ దాంతో పాటు కొంతమందికి ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఎక్కువ ప్రోటీన్ ఫుడ్డే తీసుకోవడం వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అని మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటే గనక ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనేది కూడా చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా 49ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.